అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎస్, మేము స్వామివారికి అయితే అన్ని మొక్కులు చెల్లించుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము తిరుపతి నుండి. సో మేము వెళ్ళిన టెంపుల్స్లోనైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం, కంచి, ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇప్పుడు మేము తిరుమల కొండ దిగుతున్నామన్నమాట. సో మేము అనుకోలేదు, కడపలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ కూడా వెళ్ళాం మేము. అంటే మధ్యలోనే కదా, మేము తిరుపతి నుండి హైదరాబాద్కి వచ్చే రూట్లోనే మధ్యలోనే మనకి రోడ్ దగ్గర కనపడుతుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట, దర్శనం చేసుకున్నాం స్వామివారిని. మనకి దారిలోనే కనబడుతుందన్నమాట, హైవే రోడ్ నుంచి మనం చూస్తే మనకి టెంపుల్ కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్. మనకి ఈ టెంపుల్కి 3 ఎంట్రెన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చిన్న గోశాల లాగా ఉంటుంది, ఆవులు ఉంటాయి అక్కడ. ఎవరన్నా ఏమన్నా తినిపించాలి అని అంటే తీసుకొని రావచ్చు అనమాట. అండ్ ఇదంతా పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ ఉంది ఇక్కడ కూడా. చూడండి, చాలా ఆవులు ఉన్నాయి. అండ్ మనం ఎంట్రన్స్ నుంచి చూస్తే ఇలా కనబడుతుంది మొత్తం. అండ్ ఇదంతా పార్క్ అన్నమాట, మొత్తం కొండలు చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పార్క్ ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గోపురం ఎంట్రన్స్ది. ఇలాంటి గోపురాలు 3 ఉంటాయన్నమాట, 3 ఎంట్రన్స్ కోసమే పెట్టారు. అండ్ ఇది ఎంటర్ అవ్వగానే మనకి గజస్తంభం దర్శనం ఇస్తుంది. అండ్ రైట్ సైడ్ వెళ్తే మనకి చిన్న అక్కడ రూమ్ లా ఉంది కదా, అక్కడ శివుడు దర్శనం ఇస్తాడనమాట. అండ్ ఇలా మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే అక్కడ సాటర్డే తిరుపతి నుండి లడ్డు ఇస్తారంట. సో ఎప్పుడైనా సాటర్డే వెళ్తే చూసుకోండి. నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాం మనం. సో అక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, కాకపోతే మనల్ని అయితే ఏమనవు, పక్కకు వచ్చి కూడా కూర్చుంటాయి, కాకపోతే అవి ఏమనవు అనమాట. వాటి పని ఏదో వాటి చూసుకుంటాయి. అండ్ ఇదంతా ఒక బండ మీదనే చెక్కిన స్తంభాలు అన్నమాట, పిల్లర్స్ ఇవన్నీ. అండ్ లోపలికి అయితే ఫోన్ అలౌ లేదు, సో నేను స్వామివారిని అయితే చూపించలేను. సో లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, టికెట్ 50 రూపీస్ అనమాట ఫర్ కపుల్. తర్వాత మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒకటి క్యాట్ ఉండి మా పాప దాంతోనేదో మాట్లాడుతుంది. చూడండి, ఇదొక గోపురం అనమాట. అంటే ఎంట్రన్స్ ఒక గోపురం ఉంటుంది అండ్ సైడ్స్లో ఒక గోపురం ఉంటుంది. ఈ ఒంటిమిట్ట టెంపుల్ ఏంటంటే ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఇది ఋషులు యాగం చేసే టైంలో రాక్షసులు వచ్చి యాగాన్ని డిస్టర్బ్ చేస్తారనమాట. సో రాముడు, సీత అండ్ లక్ష్మణుడు ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ యాగాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. సో నాకు తెలిసిందైతే ఇది స్టోరీ. మీకు ఏ స్టోరీ అయితే తెలుసో అది కామెంట్లో పెట్టండి. సో ఎస్, ఇదండి ఇవాటి వీడియో. కానీ చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎస్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే ఒంటిమిట్టకి వెళ్తున్నారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.